ఇకపై రైళ్లలో రీల్స్ చేస్తే జైలుకే. ఎందుకంటే ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. దాదాపు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేగాక చాలా మందికి ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉన్నాయి. ఇంకేముంది, ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు అంతా సోషల్ మీడియాలో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టా రీల్స్ చూస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షార్ట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని, ఫేమస్ కావాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రి స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రతిరోజు ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రమాదకర ప్రదేశాల్లో రీల్స్ చేయడం మారడం లేదు. అందుకోసం తాజాగా రైల్వే బోర్డు రీల్స్ చేసే వారికి హెచ్చరిక జారీ చేసింది. రైల్వే ప్రాంగణాల్లో, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరమైన రీతిలో రీల్స్ చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అన్ని జోన్లను సూచించింది. రైల్వే ట్రాక్లు, కదులుతున్న రైళ్లలో ప్రమాదకర స్టంట్లు చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే ట్రాక్లపై వస్తువులు పెట్టడం, వాటిపై వాహనాలు నడపడం, కదులుతున్న రైళ్లలో ప్రమాదకరంగా స్టంట్లు చేయడం లాంటి వికృత చేష్టలు చేస్తున్నారు. దీనివల్ల వాళ్ల ప్రాణాలను పరంగా పెట్టడమే కాకుండా వందల మంది రైలు ప్రయాణికుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు అని రైల్వే తెలిపింది. రైళ్లకు దగ్గరగా వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్న ఘటనలు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. అందుకే నిబంధనలను అతిక్రమిస్తూ రీల్స్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్బీ పోలీసులకు రైల్వే బోర్డు సూచించినట్లు తెలుస్తోంది.